హాయ్, దిస్ ఇస్ నాగరాజు. వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ క్లాసెస్. మరి ఈ వీడియోలో ప్రజ్ఞలో భాగంగా మూడవ టాపిక్ అయినటువంటి ప్రజ్ఞా మాపన ఉద్యమము, అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మూమెంట్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. దానిలోని భాగంగా అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞామాపనము అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. ఇక్కడ నుండి మనకి ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు రావడానికి టెట్‌కి అవకాశం ఉంది. మరియు టీఆర్‌టీ కూడా 1 బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది కొంచెం లెంగ్తీ టాపిక్. ఇందులో చాలామంది విద్యార్థులు టెట్ కానీ, టీఆర్‌టీ కానీ రాసేటప్పుడు ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా ఎక్కువ మంది చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్‌ఫ్యూషన్ అనేటటువంటిది ఈరోజు మనము క్లియర్ చేసుకుందాం. మరి వాటి గురించి కూలంకుషంగా డిస్కస్ చేసుకుందాం. మరి ఆశాంతము ఈ వీడియో మొత్తం కూడా మీరు ఖచ్చితంగా విని జాగ్రత్తగా మనకి ఎన్ని బిట్లయితే ఈ టాపిక్ నుండి ఇస్తాడో అన్ని బిట్లు మనము % కరెక్ట్‌గా వెళ్ళేటట్లు జాగ్రత్తగా మీరు చేయాలి ఫ్రెండ్స్. రైట్ సార్. ఒకసారి మరి ఈరోజు టాపిక్ థర్డ్ వన్, ప్రజ్ఞా మాపనము. ప్రజ్ఞా మాపనము, దీన్నే అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ప్రజ్ఞా మాపనము అనేటటువంటి కాన్సెప్ట్లో ఒక వ్యక్తి ప్రజ్ఞా స్వభావంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రజ్ఞా స్వభావంలో భాగంగా ప్రజ్ఞను అంచనా మాత్రమే వేయగలము, ప్రజ్ఞను ఖచ్చితంగా కొలవలేము అనేటటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రజ్ఞను అంచనా వేయటంలో భాగంగా ప్రజ్ఞను ఏ విధంగా మాపనం చేస్తాం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రజ్ఞను అంచనా వేయటానికి మనకి ప్రజ్ఞా లబ్ధి అనేటటువంటి భావనను వివరించడం అనేది జరిగింది. మరి ప్రజ్ఞా లబ్ధి అనే భావనను గురించి మనం తెలుసుకోవటానికి ఇక్కడ 3 కాన్సెప్ట్స్ అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. ఆ 3 కాన్సెప్ట్స్ అనేటటువంటివి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మిత్రులారా. మరి ప్రజ్ఞా మాపనలో 3 ముఖ్యమైనటువంటి భావనలు. 1 శారీరక వయస్సు, 1 శారీరక వయస్సు. దీన్నే మనం ఏమంటున్నామంటే ఫిజియోలాజికల్ ఏజ్ అని అంటున్నాం. దీన్నే వాస్తవిక వయస్సు అని కూడా అంటాం. మరి రెండవది మానసిక వయస్సు, రెండవది మానసిక వయస్సు అని మనం డిస్కస్ చేస్తున్నాం. మానసిక వయస్సు దీన్నే మెంటల్ ఏజ్ అని అంటాం. దీన్ని ఫిజియోలాజికల్ ఏజ్ అని అంటున్నాం. లాజికల్ ఏజ్ అని మనం అంటున్నాం. మరి దీన్ని మెంటల్ ఏజ్గా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా మనం డిస్కస్ చేసేటప్పుడు మరి 3వ కాన్సెప్ట్ ఏంది అంటే ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞను ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను అంచనా వేయటానికి ఈ 3 ముఖ్యమైనటువంటి భావనలు చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ 3 గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మరి శారీరక వయస్సు అంటే ఏంది, మానసిక వయస్సు అంటే ఏంది, ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంది అనే విషయాన్ని మనం క్లియర్గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. శారీరక వయస్సు అంటే వ్యక్తి పుట్టుక నుండి లేదా పుట్టుక నుండి ఇప్పటి వరకు ఉన్న వయస్సుని మనము ఏమంటున్నాము అంటే దానిని శారీరక వయస్సుగా మనం లెక్కించడం అనేది జరుగుతుంది. మరి దానినే వాస్తవిక వయస్సు అని అంటాం. మరి ఒక ఎగ్జాంపుల్కి మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి లత అనేటటువంటి వ్యక్తి 1995 మరి జూన్లో జన్మించినట్లయితే ఆ వ్యక్తి యొక్క శారీరక వయస్సు ఎంత అని అడిగినట్లయితే మరి ఇప్పుడు 2020 కాబట్టి 1995లో జూన్లో జన్మించినటువంటి ఆ వ్యక్తి యొక్క శారీరక వయస్సు ఎంత అవుతుందంటే ఖచ్చితంగా మనకి 25 సంవత్సరాల మరి జూన్ మంత్లో పుట్టింది కాబట్టి మరి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇలా మనము
మిగతా నెలలన్నీ కూడాను మనం లెక్క వేసుకోవాలి. అంటే 2020కి మనం లెక్క వేసుకున్నట్లయితే 2020 డిసెంబర్‌కి లెక్క వేసుకున్నామనుకోండి. 2020 డిసెంబర్‌కి లెక్క వేసుకున్నప్పుడు అది ఎంత అవుతుందంటే 25 సంవత్సరాల 6 నెలలుగా మనకి లెక్క వస్తుంది. అంటే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు లెక్క వేసేటటువంటి వయస్సుని మనం శారీరక వయస్సుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో, శారీరక వయస్సు లేదా వాస్తవిక వయస్సు అంటే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉండేటటువంటి వయస్సునే శారీరక వయస్సు లేదా వాస్తవిక వయస్సు అని మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే మనకిందులో ప్రధానమైనటువంటిది ఏంది సార్ అంటే మానసిక వయస్సు. ప్రధానమైనటువంటిది మానసిక వయస్సు. రైట్ సార్. ఇక్కడ మానసిక వయస్సు అంటే అర్థం ఏంది? మానసిక వయస్సు అంటే ప్రజ్ఞా పరీక్ష ద్వారా నిర్ణయించే వయస్సు. ప్రజ్ఞా పరీక్ష ద్వారా ప్రజ్ఞా పరీక్ష ద్వారా నిర్ణయించే వయస్సు. నిర్ణయించే వయస్సు. వయస్సు అని మనం మాట్లాడుతున్నాం. ప్రజ్ఞా పరీక్ష ద్వారా నిర్ణయించేటటువంటి వయస్సును మానసిక వయస్సు అని మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ప్రజ్ఞా పరీక్ష ద్వారా నిర్ణయించేటటువంటి వయస్సుని మనం మానసిక వయస్సు అని మనం డిస్కస్ చేస్తున్నాం గదా! మరి ఆ మానసిక వయస్సును కనుక్కోవటానికి మనకి ప్రజ్ఞా పరీక్షలు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా సార్ ప్రజ్ఞా పరీక్ష ఎలా నిర్ణయిస్తుంది అనేటటువంటి ఒక విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఒక వ్యక్తిని తీసుకుందాం. ఆ వ్యక్తి పేరు రాణి. ఆమెకు 10 సంవత్సరాల వయస్సు. 10 సంవత్సరాల శారీరక వయస్సు అని మనం డిస్కస్ చేద్దాం. మరి ఆ రాణి అనేటటువంటి 10 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఆ బాలికకు మనం 3 సంవత్సరాల వయస్సు వారికి నిర్వహించేటటువంటి ప్రజ్ఞా పరీక్షను కూడా నిర్వహించాం. అలాగే 4 సంవత్సరాలు, అలాగే 5 సంవత్సరాలు, అలాగే 6 సంవత్సరాలు, అలాగే 7, అలాగే 8, అలాగే 9, అలాగే 10, అలాగే 11, 12, 13 సంవత్సరాల వరకు ఆమెకు నిర్వహిస్తూ ఉంటే అన్నింటినీ దాటుకొని 13 సంవత్సరాల వయస్సు వారు చేయగలిగేటటువంటి ప్రజ్ఞా పరీక్షను ఆమె చేయలేకపోయింది. అంటే ఎన్ని సంవత్సరాల వయస్సు వారికి నిర్ణయించేటటువంటి ప్రజ్ఞా పరీక్షను మాత్రమే చేయగలిగింది అంటే కేవలము 12 సంవత్సరాల వయస్సు వారు ఉండేటటువంటి ప్రజ్ఞా పరీక్షను మాత్రమే ఆమె చేయగలగడం అనేటటువంటిది జరిగింది. క్లియర్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. మరి ఈ అమ్మాయి యొక్క శారీరక వయస్సు 10 సంవత్సరాలు. ఆ అమ్మాయికి నిర్వహించినటువంటి ప్రజ్ఞా పరీక్ష ఎవరి వయస్సు వారికి నిర్వహించేటటువంటి ప్రజ్ఞా పరీక్ష ఆమె సాధించగలిగింది? 12 సంవత్సరాల వయస్సు వారు చేయగలిగేటటువంటి ప్రజ్ఞా పరీక్షను ఆమె విజయవంతంగా పూర్తి చేయడం అనేటటువంటిది జరిగింది. సో, దీన్ని బట్టి ఆ అమ్మాయి యొక్క శారీరక వయస్సు 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి యొక్క మెదడు, మానసిక పరిపక్వత ఎన్ని సంవత్సరాల వయస్సు వారికి ఉండవలసినటువంటి అంశం ఉందంటే 12 సంవత్సరాల వయస్సు వారికి ఉండవలసినటువంటి మానసిక స్థాయి ఉంది. అందుకే ఆ వ్యక్తి యొక్క ఆ రాణి అనేటటువంటి వ్యక్తి యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలుగా మనం లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా ప్రజ్ఞా పరీక్షలను నిర్వహిస్తూ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞా పరీక్షను మనం అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మరి ఆ అమ్మాయి 8 సంవత్సరాలు వారికి నిర్వహించే ప్రజ్ఞా పరీక్షను మాత్రమే చేయగలిగితే మరి 9 సంవత్సరాలు చేయలేకపోతే ఇన్‌కేస్ ఆ అమ్మాయి 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఇవేవి చేయలేకపోతే 8 సంవత్సరాలది మాత్రమే అక్కడి వరకు మాత్రమే చేయగలిగితే ఆ అమ్మాయి యొక్క మానసిక వయస్సు 8 సంవత్సరాలుగా మనం తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్‌కి మాత్రమే దీన్ని చెప్పాను సార్. అక్కడ మనకి యాక్చువల్‌గా అయితే ప్రజ్ఞా పరీక్షలో డిఫరెంట్ వేలో ఉంటుంది. చాలా అంశాలుంటాయి ఒక్కొక్క సంవత్సరానికి. ఆ అంశాలను ఆధారంగా చేసుకొని మనకు పరీక్షను నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అది చాలా విభిన్నమైనటువంటి విధానంలో జరుగుతుంది. మీకు అర్థం కావడం కోసం ఒక మానసిక వయస్సు అనే భావన అర్థం కావడం కోసం మాత్రమే దీన్ని మీకు సింపుల్‌గా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే ఆ అమ్మాయి రాణి యొక్క మరి శారీరక వయస్సు ఎంతయింది? 10 సంవత్సరాలు. రాణి యొక్క మానసిక వయస్సు ఎంతయింది? 12 సంవత్సరాలుగా మనం తీసుకోవడం అనేటటువంటిది జరిగింది.
మరి ఈ విధంగా ఒక వ్యక్తికి ప్రజ్ఞా పరీక్షను నిర్వహించి ఆ తరువాత మరి ఆ అమ్మాయి యొక్క మానసిక వయస్సును నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా వ్యక్తి యొక్క ప్రజ్ఞా పరీక్షను మనం నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. మరి ఇలా మనం డిస్కస్ చేసేటప్పుడు వ్యక్తి యొక్క మానసిక వయస్సు అనేటటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే అనేటటువంటి శాస్త్రవేత్త. ఆల్రెడీ ప్రజ్ఞా నిర్వచనాల్లో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఇక్కడ ఇమేజ్ కనబడుతూ ఉంది. ఆల్ఫ్రెడ్ బినే అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టడం అనేటటువంటి జరిగింది. ఈయన ప్రవేశపెట్టినటువంటి ప్రజ్ఞా పరీక్షలో ఈ భావనను వినియోగించడం అనేటటువంటి జరిగింది. దాన్ని కూడా మనం తరువాత డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్ సార్. ఇప్పుడు మనము బినే అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టాడు కదా! మరి దీనిని సమర్థించిన వాడు ఎవరు అంటే టెర్మన్ అనేటటువంటి అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మరి బినే అనేవాడు ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ టెర్మన్ అనేటటువంటి అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనేటటువంటి వాడు ఆ మానసిక వయస్సు అనేటటువంటి భావనను సమర్థించడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ మానసిక వయస్సు అనేటటువంటి భావనను మొట్టమొదటిసారిగా బినే సైమన్ మాపనిలో ఉపయోగించడం అనేటటువంటిది జరిగింది. మొట్టమొదటిసారిగా బినే సైమన్ ప్రజ్ఞామాపనలో దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఈ బినే సైమన్ ప్రజ్ఞామాపనని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. అందుకే మానసిక వయస్సు అనే భావన ప్రవేశపెట్టిన వాడు కూడా బినే. ఆ మానసిక వయస్సును ఆధారంగా బినే సైమన్ ప్రజ్ఞామాపనని రూపొందించాడు కాబట్టే ఈ బినే సైమన్ ప్రజ్ఞామాపనలో బినే ఆ మానసిక వయస్సు అనేటటువంటి భావనను ఉపయోగించడం అనేది జరిగింది. ఇది మళ్ళీ మనకి ప్రజ్ఞామాపనలో రావటం అనేటటువంటిది జరుగుతుంది. దాని గురించి మనము డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. ఇప్పుడు మరి ప్రజ్ఞా మాపనలో ఉపయోగించేటటువంటి ప్రజ్ఞా మాపన ద్వారా కనుక్కునేటటువంటి మానసిక వయస్సుని మనకి ప్రమాణాలు ఉన్నాయి సార్. ఈ ప్రమాణాలు ఏంది అంటే నెలలు. ఎప్పుడూ మానసిక వయస్సును ఖచ్చితంగా నెలల్లోనే కొలవటం అనేటటువంటిది జరుగుతుంది. మానసిక వయస్సును సంవత్సరాల్లో కానీ రోజుల్లో కానీ ఇట్లా కాకుండా నెలల్లో కొలవడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవేళ మనం ఇంతకు ముందు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామంటే రాణి అనే 10 సంవత్సరాల బాలిక యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలు అని రావడం అనేది జరిగింది. 12 సంవత్సరాలుగా కాకుండా 140 నెలలుగా మనం తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. 140 నెలలుగా దాన్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇవన్నీ కూడా మనకి బిట్ల రూపంలో ఇవ్వటానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు మనం 2 భావనలను మనం డిస్కస్ చేసుకున్నాం. మనకి 3వ భావన ఏంది అంటే ప్రజ్ఞా లబ్ధి అనేటటువంటి భావన. దీన్నే మనం ఏమంటున్నామంటే ఇంటెలిజెన్స్ క్వోషియంట్ అనేటటువంటి భావన అనేటటువంటిది ఇందులో ఉంది. మరి ఇంటెలిజెన్స్ క్వోషియంట్ అని ఆంగ్లంలో దీనికి మనం తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మరి ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి కాన్సెప్ట్ని మనము డిస్కస్ చేసేటప్పుడు ఈ ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి భావన ఏంది సార్? దీని కథ ఏంది? చాలా ప్రధానమైనటువంటిది. ప్రజ్ఞను అంచనా వేయటంలో ప్రజ్ఞాలబ్ధి యొక్క పాత్ర చాలా కీలకమైనది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వ్యక్తి యొక్క ప్రజ్ఞను అంచనా వేయటానికి ఉపయోగించేటటువంటి భావననే మనం ప్రజ్ఞాలబ్ధి అని మనం అనటం అనేది జరుగుతుంది. మరి ఈ ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి భావనను 1912లో జర్మనీ దేశానికి చెందినటువంటి విలియం స్టెర్న్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందించడం అనేటటువంటిది జరిగింది. ఈ విలియం స్టెర్న్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఇక్కడ పక్కన ఇమేజ్లో ఉన్నాడు చూడండి సార్. ఆ విలియం స్టెర్న్ అనేటటువంటి శాస్త్రవేత్త. మరి దీనిని సమర్థించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మళ్ళీ టెర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని సమర్థించడం అనేది జరిగింది. ఈ టెర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇక్కడ పక్కనే ఇమేజ్లో ఉన్నాడు చూడండి సార్. మరి ఇలాంటి ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి ఒక భావనను మరి స్టెర్న్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందించడము, దాన్ని బలపరుస్తూ టెర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త తాను రూపొందించినటువంటి ప్రజ్ఞా మాపనలో ఉపయోగించడం అనేటటువంటిది జరిగిందనే విషయాన్ని మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. రైట్ సార్. ఇక్కడ మరి ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి భావనను మొట్టమొదటిసారిగా స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో ఉపయోగించారు.
స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో ఉపయోగించడం అనేది జరిగింది. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో ఉపయోగించడం అనేది జరిగింది. మరి స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే, ఈ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపన రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎల్ఎం టెర్మన్. టెర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా పైన ప్రజ్ఞాలబ్ధి అనే భావనను సమర్థించినటువంటి శాస్త్రవేత్తగా మనం డిస్కస్ చేసాం. మరి స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనని టెర్మన్ ఏం చేశాడు అనంటే రూపొందించడమే కాకుండా ప్రజ్ఞాలబ్ధి అనే భావనను దీనిలో ఎక్కడ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో ఉపయోగించడం అనేటటువంటిది కూడా జరిగిందనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంతా ఇంటర్లింక్. అక్కడ ఏం జరిగింది, మానసిక వయస్సు అనే భావనను బినే ప్రవేశపెట్టి బినే రూపొందించినటువంటి బినే సేమన ప్రజ్ఞామాపనలో ఉపయోగించాడు. దాన్ని సమర్థించాడు టెర్మన్. ఎందుకంటే టెర్మన్ అనేటటువంటి వాడు మానసిక వయస్సు అనే భావనను కూడా సమర్థించాడు. దాంతోపాటు దానికి ఎక్స్టెండెడ్గా రూపొందించినటువంటి ప్రజ్ఞాలబ్ధి అనే భావనను కూడా టెర్మన్ సమర్థించాడు. రెండు భావనల్ని సమర్థించుకుంటూ రెండు భావనల్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అయినటువంటి ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి భావనను స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో ఉపయోగించడం అనేటటువంటిది జరిగింది. రైట్ సార్, మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా ఈ కాన్సెప్ట్ అంతా కూడా. మరి వ్యక్తి యొక్క ఈ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్నే మనం షార్ట్కట్లో ఐక్యూ అని అంటూ ఉంటాం. మరి ఈ ఐక్యూ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ అనేటటువంటిది మనం డిస్కస్ చేసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. మీ ఐక్యూ కావాలంటే, నా ఐక్యూ కావాలంటే, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్ యొక్క ఐక్యూ కావాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఐక్యూ యొక్క సూత్రం తెలియాలి. ఆ ఐక్యూ యొక్క సూత్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి తెలియాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. రైట్ సార్, ఇక్కడ మనం డిస్కస్ చేసేటప్పుడు మరి ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు MA/CA ఇంటూ 100. MA/CA ఇంటూ 100 అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. MA అంటే మెంటల్ ఏజ్, CA అంటే క్రోనలాజికల్ ఏజ్. వెరీ సింపుల్గా మనకి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100గా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అని మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు మరి ఈ ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి కాన్సెప్ట్ పైన బిట్స్ ఎలా ఇస్తాడు సార్ అంటే ఒకటి తెలియాలి మనకి. ఐక్యూ అనేటటువంటి భావన ద్వారా ఐక్యూని మనం మెజర్ చేయాలి అని అంటే ఈ సూత్రంని ఉపయోగించాలి. ఈ సూత్రాన్ని ఉపయోగించాలంటే ఒక వ్యక్తి యొక్క ఐక్యూ కావాలంటే ఆ వ్యక్తి యొక్క మానసిక వయస్సు కావాలి, శారీరక వయస్సు కావాలి. రైట్ సార్, క్లియర్. ఒకవేళ ఇప్పుడు మనకి శారీరక వయసు తెలిసిపోతుంది, ఎందుకంటే బర్త్డే తెలిస్తే శారీరక వయసు తెలిసిపోతుంది. వాట్ అబౌట్ మెంటల్ ఏజ్, మానసిక వయసు సంగతి ఏంది, దాని కథ ఏంది అనే విషయాన్ని మనం ఒకసారి ఆల్రెడీ మనం మానసిక వయసుని గురించి తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నాం? మానసిక వయస్సు అనేటటువంటి భావన అనేటటువంటిది మనకి ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞా పరీక్ష ద్వారా నిర్ణయించబడేటటువంటి వయసునే మానసిక వయస్సు అంటున్నాం. అంటే మన దగ్గర మనకి అందుబాటులో అక్కడ నిర్వహించదగ్గ ప్రజ్ఞా పరీక్షను ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క మానసిక వయస్సును మనం ఏం చేస్తాము అంటే మనం తీసుకుంటాం. ఆ తీసుకున్నటువంటి మానసిక వయస్సు ద్వారా ఈ మానసిక వయస్సుని మనకి ఇప్పుడు ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాలో మనం ప్రతిక్షేపించడం అనేది జరుగుతుంది. మానసిక వయస్సు ఉంది, శారీరక వయస్సు ఉంది. మానసిక వయస్సు బదులుగా మానసిక వయస్సును, శారీరక వయస్సును బదులుగా శారీరక వయస్సును ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించినట్లయితే ఖచ్చితంగా మనకి ఐక్యూ క్యాలిక్యులేషన్ అనేది అవుతుంది. రైట్, ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మరి మానసిక వయస్సు అనేటటువంటి భావనను మనము డిస్కస్ చేసాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఐక్యూ అనేటటువంటి భావన కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిసింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఐక్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేటటువంటిది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, రాణికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఆ రాణికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్లో మనకి డిస్కస్ చేశాడు ఆ వ్యక్తి యొక్క శారీరక వయస్సు ఎంత అని మనం డిస్కస్ చేసాం. 10 సంవత్సరాలు అని చెప్పాం. మానసిక వయస్సు ఎంత? 12 సంవత్సరాలు అని చెప్పాం.
మరి 12 సంవత్సరాల్లో 144 నెలలు. మరి ఈ 10 నెలలని 120 నెలలు అని మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, ఆ ఎగ్జాంపుల్‌ని తీసుకుంటే లత యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని మనకు అడుగుతున్నాడు. రైట్. లత యొక్క లత యొక్క ముందు మనకి సీఏ ఎంత? 120 నెలలు. దట్ మీన్స్ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. మరి లత యొక్క మానసిక వయస్సు ఎంత? మెంటల్ ఏజ్ ఎంత? అని మనకడిగినప్పుడు మరి 144 నెలలు. అంటే దాని అర్థం ఏంటి? 12 సంవత్సరాలుగా మనం తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్ సార్. ఇక్కడ మరి క్రోనలాజికల్ ఏజ్, సీఏ మీన్స్ క్రోనలాజికల్ ఏజ్ సార్. శారీరక వయస్సు. ఫిజియోలాజికల్ ఏజ్ ఆర్ క్రోనలాజికల్ ఏజ్‌గా మనం చెప్పడం అనేది దాన్ని జరుగుతుంది. మరి ఇక్కడ ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం కాలిక్యులేట్ చేద్దాం. ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ బై సీఏ. ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ బై ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ బై సీఏ ఇంటూ 100 అని మనం తీసుకున్నట్టు 100. ఎంఏ ఎంత ఉంది మనకి? 144. సీఏ ఎంత ఉంది? 120. అక్కడ ప్రతిక్షేపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా, బోర్డు పైన వస్తూ ఉంటుంది. రైట్. 144 అనేటప్పుడు మనకి 12 12 జా 12 10 జా 10 1 జా 10 10 జా మనకి పోయింది. మరి ఇప్పుడు ఎంత మిగిలింది మనకి? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 12 10 జా 120. అంటే ఇక్కడ లత అనేటటువంటి అమ్మాయి యొక్క ఐక్యూ ఎంత అంటే 120 ఐక్యూగా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ క్లియర్ అబౌట్ దిస్ వన్ సార్. క్లియర్‌గా మనకి మానసిక వయస్సును, శారీరక వయస్సును ఇచ్చేస్తే మనకి ఏమవుతుందంటే ఐక్యూని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. క్లియర్‌గా మనకి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫార్ములా ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ బై సీఏ ఇంటూ 100 అని ఇచ్చాడు అనంటే ఐక్యూ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. ఎంఏ, సీఏ ఇస్తాడు. కొన్నిసార్లు సీఏ ఇస్తాడు. నెక్స్ట్ ఐక్యూ ఇస్తాడు. ఐక్యూ ఇచ్చి ఎంఏ అడుగుతాడు. కొన్నిసార్లు ఎంఏ ఇస్తాడు, ఐక్యూ ఇస్తాడు, నెక్స్ట్ సీఏ అడుగుతాడు. ఇవి కొన్ని ఫార్ములా బేస్డ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటివి. అవి మీరు ఎట్లానో క్యాలిక్యులేట్ చేస్తారనేటటువంటి నమ్మకం నాకైతే ఉంది. కొన్ని లాజికల్‌గా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాంటి లాజికల్‌గా బిట్స్ అడిగేటప్పుడు మనకి ఎట్లాంటి బిట్లు అడుగుతాడు అనంటే, మనం ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ అనేటటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే, ఆ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడాను మనం డిస్కస్ చేసినట్లయితే, చివర్లో బిట్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు వీటిపైన కొన్ని ప్రాబ్లమ్స్‌ని మనం మాట్లాడుకుందాం సార్. మరి ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో కూడా వీటికి సంబంధించినటువంటి అంశం వచ్చేటప్పుడు మనం క్లియర్‌గా మాట్లాడదాం. ఇది ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధిని కనుక్కునేటటువంటి పద్ధతిగా మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ప్రజ్ఞాలబ్ధిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ విషయాలన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ అనేటటువంటివి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రజ్ఞా మాపనము అనేటటువంటి చిన్న కాన్సెప్ట్ అనేటటువంటిది ఉంటుంది. దాని నుండి మనము ఏవైతే చెప్పుకున్నామో అక్కడికి మనం ఏదైతే డిస్కస్ చేసామో ఒక్కసారి దానికి సంబంధించినటువంటి అంశం మనం స్క్రీన్ పై చూసుకొని ఒకసారి బిట్లు ఎలా ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. వ్యక్తి యొక్క వాస్తవిక వయస్సును ఇలా పేర్కొంటాం. శారీరక వయస్సు. వ్యక్తి ఇప్పుడు పుట్టాడు, ఈ టైంకి ఆమె యొక్క లేదా అతని యొక్క శారీరక వయస్సు ఎంత అని అడగొచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీరు చేయగలుగుతారు. మానసిక వయస్సు డైరెక్ట్‌గా బిట్ అడుగుతాడు. ఏంది అంటే ప్రజ్ఞా పరీక్ష ద్వారా వ్యక్తి యొక్క దీనిని మనం మాపనం చేయవచ్చు అని అడగొచ్చు. అది ఒక కాన్సెప్ట్. మానసిక వయస్సు అనేటటువంటి భావనను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాడు ఎవరు? బినే. అదొక బిట్. మానసిక వయస్సు అనే భావనను సమర్థించిన వాడెవరు? టెర్మన్. ఏ దేశస్థుడు? అమెరికా. ఇంకా లోతుగా వెళ్తే మానసిక వయస్సు అనే భావనను మొట్టమొదటిసారిగా ఏ ప్రజ్ఞామాపనలో ఉపయోగించారు? బినే సేమన్ ప్రజ్ఞామాపనలో ఉపయోగించడం అనేది జరిగింది. ఇంకొంచెం లోతుగా వెళ్తే మానసిక వయస్సు అనేటటువంటి భావనకు ప్రమాణాలు, నెలలు అనేటటువంటిది మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి దీని మీద బిట్ అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇంకా క్లియర్‌గా వెళ్ళాలనుకుంటే లత అనేటటువంటి ఒక అమ్మాయి, మరి ఆ అమ్మాయి 15 సంవత్సరాల వయస్సు వారు చేయగలిగేటటువంటి ప్రజ్ఞా పరీక్షను ఆమె
విజయవంతంగా పూర్తి చేయగలిగింది. అయినా ఆ అమ్మాయి యొక్క మానసిక వయస్సు మరియు శారీరక వయస్సులు ఎంత అని అడుగుతాడు. అడిగేటప్పుడు చాలా సింపుల్‌గా 2 ఆప్షన్స్ ఇస్తాడు. 15 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు. ఎందుకంటే మానసిక వయస్సు 15 సంవత్సరాలు, శారీరక వయస్సు 15 సంవత్సరాలుగా తీసుకున్నాడు. రెండో ఆప్షను మానసిక వయస్సును చెప్పలేము. శారీరక వయస్సు 15 సంవత్సరాలు. నెక్స్ట్ మానసిక వయస్సు 15 సంవత్సరాలు, శారీరక వయస్సును చెప్పలేము. నెక్స్ట్ మానసిక వయస్సును చెప్పలేము, శారీరక వయస్సును చెప్పలేము. చూసారా ఎంత క్లియర్‌గా ఉందో. అంటే శారీరక వయస్సుకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వకుండా శారీరక వయస్సును ఎట్లా చెప్పగలుగుతాము? క్లియర్‌గా మనం చూసుకోవాలి అక్కడ. అంటే ఇలా కొంచెం అప్లికేటెడ్‌గా అంటే అప్లికేటెడ్ కాదు ఇది. యాక్చువల్‌గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్. మనం ఎంత ఎలర్ట్‌గా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని వాడు గమనిస్తూ ఉంటాడు. ఆ గమనించేటటువంటి విషయాన్ని మనము అండర్‌స్టాండ్ చేసుకోవాల్సినటువంటి అంశం అనేటటువంటిది ఉంటుంది. రైట్ సార్. ఇలాంటి కొన్ని టిపికల్ టెక్నిక్ బిట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ మనకి ప్రజ్ఞాలబ్ధిని కాలిక్యులేట్ చేయడంలో భాగంగా మరి శారీరక వయస్సు, మానసిక వయస్సుని గురించి డిస్కస్ చేసాం. ప్రజ్ఞాలబ్ధి అనే భావన గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రజ్ఞాలబ్ధి ఇలా బిట్ అడగొచ్చు. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను అంచనా వేయటానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఉపయోగించుకునే భావన ఏది? ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి యొక్క నిర్వచనం ఏంది? మానసిక శారీరక వయస్సుల నిష్పత్తి. ఎంఏ ఈస్ టు సిఏ. మానసిక శారీరక వయస్సుల నిష్పత్తినే ఏమని అంటాం? అంటే ప్రజ్ఞాలబ్ధిగా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్ సార్. మరి ప్రజ్ఞాలబ్ధి అనే భావనను మొట్టమొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు? 1912లో జర్మనీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి విలియం స్టెర్న్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందించడం అనేది జరిగింది. మరి దానిని సమర్థించిన వాడెవరు? టెర్మన్. మరి దాన్ని ఏ ప్రజ్ఞామాపనలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు? స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో మొట్టమొదటిసారిగా ఉపయోగించడం అనేది జరిగింది. మరి స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో ఉపయోగించి దాన్ని వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. మరి ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధిని మాపనం చేయాలి అనంటే మనకు ఉపయోగించే సూత్రం ఏది అనంటే ఐక్యూ ఈజ్ MA/CA × 100 వెరీ సింపుల్‌గా. దాన్నే ఎలాబొరేటెడ్‌గా మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100గా సింపుల్‌గా ప్రజ్ఞాలబ్ధి అంటే మానసిక శారీరక వయస్సుల నిష్పత్తి. సూత్రపరంగా అయితే ప్రజ్ఞాలబ్ధి ఈజ్ MA/CA × 100 అనేది. మనం ఒక లెక్కను కూడా చెప్పుకున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఇస్తూ ఉంటాడు. వాటిని కూడా మనము డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రజ్ఞా మాపనము క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ప్రజ్ఞాలబ్ధిని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మరి ప్రజ్ఞాలబ్ధి సార్ నాకు జనరల్‌గా నా ప్రజ్ఞాలబ్ధి లేదా మా బ్రదర్ యొక్క ప్రజ్ఞాలబ్ధి లేదా మా తమ్ముడి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎవరిదో ఒకరి ప్రజ్ఞాలబ్ధిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటటువంటి భావన మనకి ఉంటుంది. జనరల్‌గా చెప్పాలి అనంటే. అయితే ఇక్కడ మీరొక విషయాన్ని గమనించాలి. ప్రజ్ఞాలబ్ధి కావాలంటే ప్రజ్ఞాలబ్ధి సూత్రం మన దగ్గర ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ సూత్రం వేసుకుంటున్నాం సార్. మరి సూత్రం వేసుకోవాలి, సూత్రం యూజ్ చేయాలంటే సూత్రం ఏంది? MA/CA × 100 అని మనం డిస్కస్ చేసాం. ఏమేం కావాలి మనకి? మానసిక వయస్సు, శారీరక వయస్సు. మరి శారీరక వయస్సు ఎట్లానో తెలిసిపోతుంది. మరి మానసిక వయస్సు ఎట్లా తెలుస్తుంది అనేటటువంటి భావనను మనం డిస్కస్ చేయాలి. మానసిక వయస్సు ఎట్లా తెలుస్తుంది? ప్రజ్ఞా పరీక్ష ఉండాలి. ప్రజ్ఞా పరీక్ష ఉంటేనే మనం మానసిక వయస్సును క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. లేకపోతే ప్రజ్ఞాలబ్ధిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలుగుతాము? మానసిక వయస్సుని ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలుగుతాము? చేయలేము. సో, ప్రజ్ఞా పరీక్ష కావాలి. ఆ వ్యక్తి యొక్క వయస్సుకు, ఆ సన్నివేశానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ ప్రజ్ఞా పరీక్షను మనం ఉపయోగించాలి అనే విషయం మనకు తెలియాలి. తెలియాలి అనంటే ప్రజ్ఞా పరీక్షలు ఏంది? అవి దాని కాన్సెప్ట్ ఏంది? ప్రజ్ఞా పరీక్షలు ఎప్పుడు రూపొందించబడినవి? ప్రజ్ఞా మాపనలు అనేటటువంటివి ఎవరు ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారిగా? అది ఎట్లా జరిగింది? ఏ రకమైన ప్రజ్ఞా పరీక్షలు ఎట్లా ఉంటాయి? ఎవరికి ఏ ప్రజ్ఞా పరీక్షలు ఉపయోగిస్తారు? అనే విషయాన్ని మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది మిత్రులారా. అయితే ఇక్కడ మీరు జనరల్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే మరి ప్రజ్ఞా మాపన ఉద్యమము అంటే ప్రజ్ఞా మాపనాలు ఎప్పుడు పుట్టినాయి? దాని కథ ఏంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ప్రజ్ఞా మాపన ఉద్యమం. ప్రజ్ఞా మాపన ఉద్యమము. మూమెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్. మూమెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్
టెస్ట్స్ అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్ సార్? రైట్. ఒకసారి మరి ప్రజ్ఞామాపన ఉద్యమం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎట్లా ప్రారంభమైంది అనేటటువంటి ఒక విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం సార్. జాగ్రత్తగా గమనించండి. 1903-4 ప్రాంతాలలో ఫ్రెంచ్ దేశంలో ముఖ్యంగా పారిస్ నగరంలో విద్యార్థుల విద్యా సాధనలో వెనుకబడినారు. విద్యార్థులు విద్యా సాధనలో వెనుకబడ్డారు. మరి విద్యా సాధనలో వెనుకబడ్డప్పుడు మరి ఎందుకు వెనుకబడ్డారు అనేటటువంటి కారణాల అన్వేషణలో భాగంగా ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే. ఈయనే ఆల్ఫ్రెడ్ బినే. ఇంతకుముందు కూడా మనం చూసినాం. ఆల్ఫ్రెడ్ బినే అనేటటువంటి శాస్త్రవేత్త. ఈ ఆల్ఫ్రెడ్ బినే అనేటటువంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం అనేటటువంటిది జరిగింది. మరి ఆల్ఫ్రెడ్ బినే అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. అందులో ఒక వైద్యుడు, మరి ఇతని యొక్క అనుచరుడు సైమన్ అనేటటువంటి ఒక వైద్యుడిని నియమించడం అనేటటువంటిది కూడా జరిగింది. ఒక సభ్యుడిగా నియమించడం అనేది జరిగింది. ఈయన ఒక వైద్యుడు. మరి ఈ ఆల్ఫ్రెడ్ బినే, సైమన్లు ఈ కమిటీ ఏం చేసింది, ఎట్లా వెళ్ళింది అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనము డిస్కస్ చేసినట్లయితే, మరి ఆల్ఫ్రెడ్ బినే ఏం చేశాడంటే ఎందుకు విద్యార్థుల విద్యా సాధన తగ్గుతుంది అనేటటువంటి విషయాన్ని అన్వేషించటానికి ఆయన ఏం చేశాడంటే, పాఠశాల యొక్క పరిసరాలు సరిగా లేవా, ప్రభుత్వము సదుపాయాలు కరెక్ట్గా కల్పించడం లేదా, తల్లిదండ్రుల యొక్క మరి అవగాహన సరిగా లేదా, ఇంటి వాతావరణం సరిగా లేదా, లేదు అనంటే జనరేషన్స్ యొక్క ఫాల్ట్ ఏమైనా ఉందా, లేదా విద్యార్థుల యొక్క తెలివితేటలు ఏమైనా తగ్గుతున్నాయా, మానసిక స్థాయి ఏమైనా డిఫరెంట్గా ఉందా ఈ ఏజ్లో లేదా ఈ పీరియడ్లో అనే విషయాన్ని అన్వేషించడంలో భాగంగా ఏం చేశాడంటే వారి యొక్క మానసిక స్థాయిని అంచనా వేయటంలో భాగంగా, మానసిక స్థాయిని అంచనా వేయటంలో భాగంగా మొట్టమొదటిసారిగా 1905లో బినే సైమన్ సహాయంతో ఒక పరీక్షను నిర్వహించాడు. ఒక పరీక్షను రూపొందించాడు. ఇందులో 30 అంశాలతో సరళము నుండి సంక్లిష్టానికి అనే విధానంతో 30 అంశాలతో ఒక పరీక్షను రూపొందించాడు. ఆ పరీక్షలో 30 అంశాలు రూపొందించడం అనేది జరిగింది. రైట్. ఒకసారి మనం డిస్కస్ చేసేటప్పుడు ఏం సార్ దీని కదా 1905లో విద్యార్థుల మానసిక స్థాయిని కనుక్కోవటానికి, దట్ మీన్స్ మానసిక వయస్సును కనుక్కోవటానికి బినే సైమన్ 1905 అనేటటువంటి ఒక పరీక్షను రూపొందించడం అనేది జరిగింది. అందులో 30 అంశాలను మాపనం చేయడం జరిగింది. సరళం నుండి సంక్లిష్టానికి అంటే అర్థమైంది, ఈ వయస్సు వారికి ఈ అంశాలు లేదా ఈ పరీక్షాంశాలనే నిర్వహించాలి అనేటటువంటి ప్రామాణికత లేకుండా సరళం నుండి సంక్లిష్టానికి అంటే ఒక్కొక్క పరీక్షను మనం ప్రవేశపెడుతూ ఉంటామో ఆ ఒక్కొక్క పరీక్షను ప్రవేశపెట్టేటప్పుడు ఒక పరీక్షను వాడు విజయవంతంగా పూర్తి చేసినట్లయితే తర్వాత పరీక్షనిస్తుంటాం. అంటే ముందు సరళమైనటువంటి పరీక్షలను ఆ విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సంక్లిష్టమైనటువంటి ప్రజ్ఞా పరీక్షను ఆమెకు లేదా అతనికి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వ్యక్తి సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతుడా, సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞావంతుడా అనే విషయాన్ని డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి 1905లో బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేటటువంటిది 30 అంశాలతో సరళం నుండి సంక్లిష్టానికి రూపొందించింది. చరిత్రలో
ఇదే మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్ష. చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్ష. అంటే ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వ్యక్తుల సమూహం యొక్క ప్రజ్ఞను లేదా మానసిక స్థాయిని, మానసిక వయస్సును పరీక్షించటానికి, అంచనా వేయటానికి, మాపనం చేయటానికి రూపొందించబడినటువంటి మొట్టమొదటి ప్రజ్ఞా మాపనము ఏది సార్ అంటే 1905 బినే సైమన్ స్కేల్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి ప్రజ్ఞా మాపన ఏది అంటే బినే సైమన్ 1905. అందుకే మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు. ఉద్యమ పితామహుడుగా ఈయన్ని మరి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్ అంటాం. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్ అని ఈయన్ని పేర్కోవడం జరిగింది. ప్రజ్ఞామాపన ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు. ప్రజ్ఞామాపన ఉద్యమానికి జీవం పోసిన దేశం ఏది అంటే ఫ్రాన్స్. మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఎక్కడ తయారైంది అంటే ఫ్రాన్స్లో. మొట్టమొదటి ప్రజ్ఞామాపన అనేటటువంటిది ఏ సంవత్సరంలో తయారైంది అంటే 1905. మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏ భాషలో తయారైందంటే ఫ్రెంచ్ భాషలో తయారైంది. మొట్టమొదటి ప్రజ్ఞామాపనలో ఎన్ని అంశాలు ఉన్నాయి అని అంటే 30 అంశాలు. మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏ వయస్సుల వారికి తయారు చేయబడిందంటే సరళం నుండి సంక్లిష్టానికే కానీ వయస్సు నిర్వహణ అనేది లేదు. మొట్టమొదటి ప్రజ్ఞామాపన యొక్క పేరేంది అంటే బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఎవరి కోసం తయారు చేశారు? వయోజనుల కోసమా, వృద్ధుల కోసమా, విద్యార్థుల కోసమా, అప్పుడే పుట్టినటువంటి పిల్లల కోసమా అంటే విద్యార్థుల కోసం తయారు చేయబడినటువంటి ప్రజ్ఞా పరీక్ష అనేటటువంటిది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మరి 1905లో బినే సైమన్ ఈ ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన తరువాత మరి దానిని మరల సవరించాడు. 1905లో రూపొందించిన తర్వాత మళ్ళీ దాన్ని సవరించడం అనేటటువంటిది జరిగింది. మళ్ళీ ఎప్పుడు సవరించాడు అంటే 1908లో సవరించాడు. 1908లో సవరించడం అనేది జరిగింది. మరి దీనికి కూడా బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షగానే మనం మాట్లాడుతాం. అక్కడ 59 అంశాలు అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 నుండి 13 సంవత్సరాల వయసులో పిల్లలకు రూపొందించడం అనేటటువంటిది జరిగింది. చూసారా, 1905లో ఉన్నటువంటి ప్రజ్ఞా పరీక్షను 1908లో ఆయన సవరించడం అనేటటువంటిది జరిగింది. ఇదే విధంగా 1908లో ఉన్నటువంటి ప్రజ్ఞా పరీక్షను 1911లో మరలా ఈయన సవరించడం అనేటటువంటిది జరిగింది. ఇది బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. మరి దీనిలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 59 అంశాల్లో 9 అంశాలను తొలగించి 4 అంశాలను యాడ్ చేయడం ద్వారా 54 అంశాలు అనేటటువంటివి రూపొందించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ విధంగా మనం మాట్లాడుకునేటప్పుడు మరి ఇది కూడాను అదే ఏజ్లో వారికి రూపొందించడం అనేటటువంటిది జరిగింది. మరి ఇట్లా మనం మాట్లాడుకునేటప్పుడు మరి బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ప్రామాణీకరించడం ఎప్పుడు జరిగిందంటే 1908లో ప్రామాణీకరించడం అనేది జరిగింది. ఎందుకు ప్రామాణీకరించబడింది అంటే వయస్సు నిర్ణయం అనేటటువంటిది ఉంది కాబట్టి. మొట్టమొదటి ప్రజ్ఞామాపని అంత వివరంగా విపులంగా తయారు చేయలేదు కాబట్టి 1908లో బినే మరలా ఆ ప్రజ్ఞా పరీక్షను రూపొందించడం అనేటటువంటిది జరిగింది. మరలా దాన్ని కొన్ని లోపాలను సవరిస్తూ 1911లో మళ్ళీ సవరించడం అనేటటువంటిది జరిగింది. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష ఎన్నిసార్లు సవరించబడింది బినే చేతిలో అంటే మరి ఎన్నిసార్లు సవరించబడిందంటే 2 సార్లు సవరించబడింది. ఒకటి 1908లో, ఒకటి 1911లో సవరించడం అనేటటువంటిది జరిగింది. మరి 1905లో ఎన్ని అంశాలు ఉన్నాయి? 30. 1908లో ఎన్ని అంశాలు ఉన్నాయి? 59. 1911లో ఎన్ని అంశాలు ఉన్నాయి? 54 అంశాలు ఉన్నాయి. ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్నాం. 54 అంశాలు మీకు కనబడుతూ ఉన్నాయి. మరి దాన్ని బట్టి 54 అంశాలు అనేటటువంటివి మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం అనేటటువంటిది జరగాలి. అయితే ఇక్కడ మరి 1911లో దురదృష్టవశాత్తు బినే మరణిస్తాడు. మరణించడం అనేటటువంటిది జరిగింది. బినే మరణించడం అనేది జరిగింది. మరి బినే మరణించిన తర్వాత ఈయన రూపొందించినటువంటి బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష ఎలా రూపాంతరం చెందింది, ఎట్లా పోయింది అనేటటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుందనేది మనం గమనించాలి. మరి బినే గురించి ఒకసారి బినే సైమన్ ప్రజ్ఞామాపనం గురించి మాట్లాడి మనం తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందనేది మనం డిస్కస్ చేసుకుందాం. రైట్ సార్.
ప్రజ్ఞామాపన ఉద్యమంలో భాగంగా ప్రజ్ఞామాపన ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? ఫ్రెంచ్ దేశంలో. ప్రజ్ఞామాపన ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆల్ఫ్రెడ్ బినే. మరి ప్రజ్ఞామాపన ఉద్యమంలో ఆల్ఫ్రెడ్ బినేకి సహాయం చేసిన వైద్యుడు ఎవరు? సైమన్. మరి మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏది? ఆల్ఫ్రెడ్ బినే సైమన్ మాపని. మరి మొట్టమొదటి ప్రజ్ఞామాపన అయినటువంటి బినే సైమన్లో ఏ భావనను ఉపయోగించారు? మానసిక వయస్సు అనే భావనను మనం మాట్లాడుకున్నాం కదా! మానసిక వయస్సు అనే భావన ఎవరు ప్రవేశపెట్టారు? బినే ప్రవేశపెట్టాడు. వాడు ప్రవేశపెట్టి వాడు రూపొందించినటువంటి బినే సైమన్‌లోనే దాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. మరి అందులో ఎన్ని అంశాలు ఉన్నాయి? 1905 బినే సైమన్‌లో 30 అంశాలు. మళ్ళీ దాన్ని ఎప్పుడు సవరించాడు? 1908లో. మళ్ళీ దాన్ని ఎప్పుడు సవరించాడు? 1911లో. 1908 బినే సైమన్‌లో ఎన్ని అంశాలు ఉన్నాయి? 59. ఏ వయస్సుల వారికి నిర్దేశించడమైనది? 3 నుండి 13 సంవత్సరాలు. మళ్ళీ ఎప్పుడు దాన్ని సవరించడం జరిగింది? 1911లో. మళ్ళీ మరి 1911లో సవరించినటువంటి బినే సైమన్ ప్రజ్ఞామాపనలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 54 అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రకంగా డైరెక్ట్ బిట్స్, జ్ఞానానికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఇక్కడ అప్లికేషన్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. జనరల్‌గా అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞా పరీక్షలకొస్తే కొంచెం కాన్సెప్ట్, అండర్‌స్టాండింగ్ ఓరియెంటెడ్ క్వెషన్స్ అనేటటువంటివి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో అప్లికేషన్ ఓరియెంటెడ్ బిట్స్ అనేటటువంటివి ఇవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి బినే ఈ వివరాలని గానీ, ఈ మానసిక వయస్సు అనే భావనను గానీ, మరి పక్కనే ఉండేటటువంటి ఒక పుస్తకం అనేటటువంటిది ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. 'ది మైండ్ అండ్ ద బ్రెయిన్'. 'ద మైండ్ అండ్ ద బ్రెయిన్' అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రచించి మరి మనోవిజ్ఞాన శాస్త్రానికి ఎనలేని సేవలు చేసినటువంటి ఆల్ఫ్రెడ్ బినేకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఆయన 1911లో మరణించి తన సేవలను ముగించడం అనేటటువంటిది జరిగింది. రైట్ సార్. మరి ఇప్పుడు 1911 తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూడాలి. మరి 1911 తర్వాత ఏం జరిగింది? 1911 తర్వాత మరి బినే మరణించిన తర్వాత ప్రజ్ఞామాపన ప్రజ్ఞామాపన ఉద్యమం అనేది ఫ్రాన్స్ నుండి అమెరికాకు తరలి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఏం సార్ దీని కథ ఏంది? ఫ్రాన్స్ నుండి అమెరికాకు తరలి వెళ్ళిపోవటానికి కారణమేంది? ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేటటువంటి విషయాన్ని మరి బినే చనిపోయినాడు. ఆ తర్వాత ఫ్రాన్స్‌లో ఉండేటటువంటి ప్రజ్ఞామాపన ఉద్యమం అనేది బినే సైమన్ ప్రజ్ఞామాపనని ఆదర్శంగా తీసుకొని, దాని నమూనాగా తీసుకొని అమెరికాకు తగిన విధంగా, అమెరికా ప్రజలకు తగిన విధంగా దానికి సంబంధించినటువంటి ప్రజ్ఞామాపనని బినే సైమన్ ప్రజ్ఞామాపనకి కొనసాగింపుగా ఒక ప్రజ్ఞామాపన అనేటటువంటిది రూపొందించడం జరిగింది. దాన్నే మనం స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపన అని అంటాం. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని అని అంటాం. ప్రజ్ఞామాపనిగా దీన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని అనేటటువంటిది దాని కథ ఏంది సార్? దాని విషయం ఏంది అనేటటువంటి విషయానికి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి టెర్మన్ యొక్క సహాయక బృందము రూపొందించారు. దేన్ని ఆధారంగా రూపొందించారంటే బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆధారంగా దాన్ని రూపొందించడం అనేది జరిగింది. అందుకే దీన్ని స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని అంటాం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తులు తయారు చేశారు కాబట్టి స్టాన్ఫర్డ్ ప్రజ్ఞామాపనిగా, దాన్ని బినే ప్రజ్ఞామాపన ఆధారంగా తీసుకోబడింది కాబట్టి దాన్ని బినే అనేటటువంటి ఒక పదాన్ని స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనగా దాన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. రైట్ సార్. ఇప్పుడు దీన్ని స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనగా మనం తీసుకోవడం అనేది జరిగింది. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపన రూపొందించినటువంటి వాడు ఎవరు అంటే టెర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త. మరి స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని మొట్టమొదటిసారిగా అమెరికాలో 1916లో రూపొందించడం అనేది జరిగింది. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని 1916లో స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో ఉన్నటువంటి అంశాలు 90 అంశాలు ఉన్నాయి. ఇవి 3 నుండి 14 సంవత్సరాల వయస్సుల వారికి రూపొందించడం అనేటటువంటిది జరిగింది. చూసారా? 1916లో అంటే బినే సైమన్ 1911లో చనిపోయిన తర్వాత 1916లో దానికి కొనసాగింపుగా స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి టెర్మన్ మరియు
అతని యొక్క సహాయక బృందము బినే సైమన్‌ని ఆధారంగా చేసుకొని 90 అంశాలతో 3-14 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించి తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్ష 1916 స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. రైట్. ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంది అంటే సార్, ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ఉపయోగించారని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ఉపయోగించారు. మరి స్టాన్ఫర్డ్ బినేలోనే ప్రజ్ఞాలబ్ధి ఎందుకు ఉపయోగించారు సార్? బినే సైమన్‌లో ఉపయోగించొచ్చు కదా అంటే, ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1912లో ప్రవేశపెట్టారు. మరి ఎవరు ప్రవేశపెట్టారని డిస్కస్ చేసాం. స్టెర్న్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. మరి స్టెర్న్ అనేటటువంటి శాస్త్రవేత్త 1912లో ప్రవేశపెడితే బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షలు అనేటటువంటి ఎప్పుడు రూపొందినాయి? బినే ఉన్నంత వరకు రూపొందాయి. ఎప్పుడు వరకు బినే ఉన్నాడు? 1911 వరకు బినే ఉండడం అనేది జరిగింది. రైట్. మరి అప్పుడు 1911లో బినే చనిపోయిన తర్వాత 1912లో స్టెర్న్ అనేటటువంటి వాడు ప్రజ్ఞాలబ్ధి అనే భావన ప్రవేశపెట్టినప్పుడు బినే సైమన్ మాపనలో ఉపయోగించలేదు ఆ కాన్సెప్ట్. మానసిక వయస్సు అనే భావన మాత్రమే ఉపయోగించడం అనేటటువంటి జరిగింది. మరి ఆ తర్వాత వెంటనే రూపొందించబడినటువంటి ప్రజ్ఞా మాపని కాబట్టి వెంటనే టెర్మన్ దాన్ని బలపరుస్తూ, ప్రజ్ఞాలబ్ధి అనే భావన బలపరుస్తూ వాడి యొక్క ప్రజ్ఞామాపనలోకి స్టెర్న్ అనేటటువంటి ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి భావనను తీసుకొచ్చి వాడి దీంట్లో ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. రైట్. మరి ఉపయోగిస్తూ 1916లో స్టాన్ఫర్డ్ బినే అనేటటువంటి ప్రజ్ఞామాపనని 90 అంశాలతో 3-14 సంవత్సరాల్లో మరి తయారు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చాలా ప్రచురణలనేవి ఇందులో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ప్రచురణలనేటటువంటివి ఒకసారి మనం చూద్దాం. 1937లో దీన్ని సవరించడం అనేది జరిగింది. 1937లో సవరించేటప్పుడు స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో 129 అంశాలని రూపొందించడం అనేటటువంటిది జరిగింది. ఈ 129 అంశాలని రూపొందించినప్పుడు దీనిలో ఎల్, ఎం ఫారాలు రూపొందించడం అనేది జరిగింది. ఈ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో టెర్మనే కాకుండా మెరిల్ అనేటటువంటి మహిళా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త టెర్మన్‌కి సహాయం చేయడం అనేటటువంటిది జరిగింది. టెర్మన్ వద్దనే అసిస్టెంట్‌గా పనిచేస్తూ, ఆమెకు అనుచరుడుగా పనిచేస్తూ మెరిల్ అనేటటువంటి ఆమె మరి అక్కడ ప్రజ్ఞామాపనని రూపొందించడంలో చాలా సహాయం చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకే ఇక్కడ ఎల్ ఫారాలు అంటే లూయిస్ టెర్మన్ రూపొందించిన ఫారాలు, ఎం ఫారాలు అంటే మెరిల్ రూపొందించినటువంటి ఫారాలుగా, ఎల్ఎం ఫారాలుగా వాటిని రూపొందించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ మనం విషయానికి వచ్చినట్లయితే, మరి 1937 తర్వాత మరలా సవరించడం అనేది జరిగింది. మరలా ఎప్పుడు సవరించారంటే 1960లో సవరించినప్పటికీ 1960లో పెద్ద మార్పులేవి చేయకపోవడంతో 1973 సవరణ, 1960 సవరణ కూడా ఒకే విధంగా మనం తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి లూయిస్ టెర్మన్ పక్కనే ఉన్నాడు, చూస్తున్నారు కదా మీరు లూయిస్ టెర్మన్. మరి మనం ఆల్రెడీ ఈయన్ను మరి ముందుగానే మనం చూపించాం. మళ్ళీ ఇమేజ్, మళ్ళీ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అతని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం వాస్తవంగా అయితే. మరి 1960, 1973, 1960లో చిన్న కొద్ది మార్పులు చేశారు. కానీ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ 1973లో ఎక్కువగా దాన్ని రూపొందించడం అనేది జరిగింది. తర్వాత మెరిల్ వాళ్ళు, ఎందుకంటే 1956లోనే లూయిస్ టెర్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త చనిపోయాడు. స్టాన్ఫర్డ్ బినేకి ఆద్యుడైనటువంటి టెర్మన్ చనిపోవడం అనేది జరిగింది 1956లో. ఆ తర్వాత 1960, 73లో తర్వాత ఆయన యొక్క అనుచరులు, ఫాలోవర్స్ అనేటటువంటి వాళ్ళు మెరిల్ అనేటటువంటి శాస్త్రవేత్తతో సహా కొంతమంది సహాయక బృందము 1960, 73లో దానిపైన వర్క్ చేసి వాటి యొక్క సవరణలు తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మళ్ళీ ఇక్కడ ఎస్బీని రూపొందించారు. ఈ ఎస్బీని రూపొందించి 2 నుండి 18 సంవత్సరాలకి పొడిగించడం అనేటటువంటిది జరిగింది. 2 నుండి 18 సంవత్సరాల వయసులో వారికి దీన్ని రూపొందించడం అనేది జరిగింది. 1973 స్టాన్ఫర్డ్ బినే సైమన్ స్కేల్ అనేది ఏ వయసులో వారికి నిర్దేశించడం అనేది అంటే 2 నుండి 18 సంవత్సరాల వయసుల వారికి నిర్దేశించడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత మరలా మనకి 4వసారి మరలా సవరించడం జరిగింది 1986. ఆ తర్వాత 2003లో కూడా దీన్ని సవరించడం అనేది జరిగింది. ఇప్పుడు 5వ ప్రచురణ అందుబాటులో ఉండడం అనేది జరిగింది. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి మ్యాప్ అనేది మనం ఒకసారి చూద్దాం. మనకి ఒకసారి ఇక్కడ పక్కనే ఉంది. దాన్ని మీరు జూమ్‌లో చేసుకొని లేదా స్క్రీన్ షాట్ చేసుకొని ఒకసారి అది ఎట్లా చేశారు, ఏంటి అనేటటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే
మనకి ఈజీగా అర్థమవటానికి అవకాశం అనేది ఉంటుంది. అక్కడే పక్కనే ఉంది. ఇది దానికి సంబంధించినటువంటి ఎలివేషన్. మీరు అక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే 1900 బినే సైమన్ స్కేల్ ఉంది. ఈ 1905 బినే సైమన్ స్కేల్, దాని నుండి స్టాన్ఫర్డ్ బినే స్కేల్ 1916లో, మళ్ళీ 1937లో వచ్చింది. ఆ తర్వాత 1960, 73కి సంబంధించింది. ఇది ఒకటో ప్రచురణ, ఇది రెండో ప్రచురణ, ఇది మూడో ప్రచురణగా ఇవ్వడం జరిగింది. మరి SB4 1986లో ఇచ్చాం ఇక్కడ ఉన్నటువంటిది. మరి ఆ తర్వాత మరి స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనే 2003లో ఇక్కడ మరి ఆ తర్వాత రూపొందించడం అనేటటువంటిది టెర్మన్ యొక్క ఫాలోవర్స్ 1960, 73లోను మరియు 1986లోను, 2003లోను రూపొందించడం జరిగింది. మరి స్టాన్ఫర్డ్ బినే స్కేల్ అనేటటువంటిది ఇప్పుడు 5వ ప్రచురణ కంటిన్యూ అవుతుంది. 5వ ప్రచురణ అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. మరి స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో మనకి మరి ఏ రకమైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు అనేటటువంటి ఉపయోగించడం అనేది జరిగింది, ఏంది దాని కథ ఏంది అనేటటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ ప్రజ్ఞా పరీక్షలు అనేటటువంటివి ఎవరికి నిర్వహించడం అనేటటువంటి జరిగింది, ఏంది దాని కథ అనేటటువంటిది ఒకసారి మనం డిస్కస్ చేసేటప్పుడు కొన్ని అంశాలు అనేటటువంటి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అయితే వాస్తవంగా బినే సైమన్ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షలు అనేటటువంటివి చాలా ప్రజ్ఞా పరీక్షలకు మార్గదర్శకంగా నిలబడటం అనేటటువంటిది జరిగింది. బినే ప్రజ్ఞా పరీక్షలు ఇవన్నీ కూడా చాలా ప్రజ్ఞా పరీక్షలకు మార్గదర్శకంగా నిలబడడం అనేది జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి బినే సైమన్ కొనసాగింపుగా స్టాన్ఫర్డ్ బినే అనేటటువంటిది ఎలా అయితే వచ్చిందో మరి అదే విధంగా అనేకమైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు కూడా రావడం జరిగింది. ఇది ప్రజ్ఞామాపన ఉద్యమానికి సంబంధించినటువంటి అంశము. ఇందులోనే మరి ప్రజ్ఞామాపన ఉద్యమానికి సంబంధించినటువంటి అంశంలోనే మన చాలా అంశాలు అనేటటువంటి కీలకంగా మనకి ఉంటాయి. మరి ప్రజ్ఞామాపన ఉద్యమము, ప్రజ్ఞా పరీక్షలు ఎలా పుట్టినాయి, దాన్ని ఆదర్శంగా చేసుకుని అనేకమైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు వచ్చినాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. విస్క్ వచ్చింది, డిఏపి వచ్చింది. విస్క్ అంటే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్. అతను కూడా అడల్ట్ స్కేల్ కూడాను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆర్మీ పరీక్షలు వచ్చినాయి. మరి డిఏపి డ్రాయ్ ఎ పర్సన్ టెస్ట్ వచ్చింది. డ్రాయ్ ఎ మ్యాన్ టెస్ట్ అని కూడా అంటాం దాన్ని. ఆర్ఎస్పిఎం వచ్చింది, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేటటువంటి ప్రజ్ఞా పరీక్ష వచ్చింది. బాటియా ప్రజ్ఞా పరీక్ష, జిమాట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్స్ అనేటటువంటి ప్రజ్ఞా పరీక్ష కూడా రావడం అనేది జరిగింది. మరి ఇలా అనేకమైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు అనేటటువంటివి రావడం అనేది మనం డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని అంశాలు అనేటటువంటివి మనం డిస్కస్ చేయాలి. మరి ప్రజ్ఞా పరీక్షలు అనేకమైన వచ్చినాయి. ఏ వ్యక్తికి ఏ రకమైనటువంటి ప్రజ్ఞా పరీక్షను మనము ఉపయోగించాలి, ఏ రకమైనటువంటి ప్రజ్ఞా పరీక్షను మనం ఉపయోగించినట్లయితే మనకి చాలా బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని మనము ప్రజ్ఞా పరీక్షలు అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎవరెవరికి ఎలాంటి పరీక్షలను మనం రూపొందించడం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం మిత్రులారా. మరి వాటిని కూడాను మనం చూద్దాం. ప్రజ్ఞా పరీక్షలు రకాలు అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడి ఆ తర్వాత మరలా మనము మిగతా అంశాలకి మనం వెళ్దాం. ప్రజ్ఞా పరీక్షలు రకాలు. ప్రజ్ఞా పరీక్షలు రకాలు. రైట్. మరి ప్రజ్ఞా పరీక్షలు రకాలు అనేటటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేసేటప్పుడు మరి మిగిలిన అంశాలు ఏంది, తన కథ ఏంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి. రైట్ సార్.